హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలకైతే వెళ్ళిపోదాము. మీకైతే ఈవినింగ్ నా రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. టైం వచ్చేసి 5:30 కావాల్సి వస్తుంది అనమాట. 5:30 అలా అవుతుంది. అంతకుముందే మా పిల్లలు వచ్చే టైంకి అయితే ఫుల్గా గాలి వర్షం అనేది పడిందనమాట. మీకు బయట క్లైమేట్ అయితే చూపిస్తాను. చాలా చల్లగా ఉంది. వాళ్ళ ఆటో దిగితే చాలు ఫుల్ గాలి వచ్చేసింది, వర్షం పడి తగ్గిపోయింది అనమాట. ఇంకా వర్షం పడి తగ్గిపోతే ఆ గాలి చూడాలి, చల్లగా ప్రశాంతంగా. ఎందుకంటే మా కాలనీలో చాలా చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిట్టల సౌండ్ ఎంత బాగుంటుందంటే వాకింగ్కి వెళ్తారనమాట. ఈ టైంలో చాలా ప్రెజెంట్గా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. అందుకనేసి పక్షుల శబ్దాలు అయితే మంచిగా వినిపిస్తాయన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అప్పటికి వర్షం పడింది, తగ్గిపోయింది అనమాట. ఇంకా గాలి కూడా కొంచెం తగ్గింది, కానీ ఆ చల్ల గాలి ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి చెట్లను చూపిస్తున్నాను కదా. ఇక మా ఇంటి ఓనర్ వాళ్ళైతే ఇట్లా ఇదేంటి తమలపాకు చెట్టు, ఆ వర్షానికి ఆ దుమ్మంతా పోయింది కదా, ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్గా ఎంత బాగా అనిపించిందంటే నిజంగా ఆ చూసినంతసేపు, వీడియో తీసినంతసేపు నాకు ఎంత బాగా అనిపించింది. చాలా పెద్దగా ఇది గ్రోత్గా చెట్టు అయితే చాలా బాగుంది. ఇంకా నేను అప్పుడప్పుడైతే అడిగి తీసుకుంటానమాట. ఒక్కోసారి మనం అడగకుండా కూడా తెంపకూడదు, ఎందుకంటే చెట్టుకి ఏమన్నా అయిందనుకోండి, ఆకులు రాడిపోవడం కానీ ఏమన్నా అయితే కూడా మనం తెంపిన దానివల్లనే అయింది అనుకుంటారు. అందుకనేసి నాకు కావాలనిచ్చినప్పుడు నేనే తనని అడిగి వాళ్ళు తెంపిస్తే తీసుకుంటాను అనమాట. అట్లుంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అనమాట కొందరికి. ఆ తర్వాతగా ఆ పిల్లలైతే ఏమో కావాలనేసి వాళ్ళ డాడీని తీసుకొని బయటకు వెళ్ళారనమాట. ఇక నేను ఇంకా కొన్ని నిన్న పొద్దున్న నేను మధ్యాహ్నము ఒక 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట, లైనింగ్ బ్లౌజెస్లో. అయితే ఇప్పుడు పింక్ కలర్ది బ్లౌజ్ హెమ్మింగ్ చేస్తున్నా చూడండి, అదైతే నాకు ఎంత విసిగి వచ్చిందంటే అసలు క్లాత్ అనేది ఇట్లా ముడుచుకొచ్చేస్తుంది అనమాట. అంత డెలికేట్గా ఉంది. తను ఆన్లైన్లో బుక్ చేసుకుందంట. సారీ మాత్రం బాగుంది, అంటే ఇట్లా వెల్వెట్ టైప్ ఉంటుంది అనమాట. అసలు ఎంత వెయిట్ కూడా ఉండదు, అంత క్లాత్ సన్నగా స్మూత్గా ఉండి బ్లౌజ్ కూడా అంతే వచ్చిందనమాట. ఇక తను తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ వద్దులే ట్రై చేద్దాం అనేసి, జాయింటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఏం చేశానంటే, మన దగ్గర కుందన్ గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ముతో నీట్గా ఫస్ట్ అయితే అతికించేసి ఐరన్ చేసుకున్నాను. వితిన్ ఒక 30 మినిట్స్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను అనమాట. అంత ఫాస్ట్గా అయిపోయింది. చూడ్డానికి కూడా ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా వచ్చిందంటే నిజంగా అనిపించింది. ఆ బ్లౌజ్ అయిపోయినాక నిజంగా ఎంత బాగుంది అనిపించింది. అలా కూర్చొనేసి ఇంకా 2 బ్లౌజులు అయితే హెమ్మింగ్ చేసేసి మళ్ళీ ఉక్సులు పెట్టేసి పక్కన పెట్టేశాను. ఆ లోపు ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానమాట. వీళ్ళు బయటకు వెళ్ళారు కదా, ఆ లోపు ఇంకా వాళ్ళు వచ్చేలోపు కొంచెం రైస్ అన్న కడుగుదామనేసి, రైస్ కడదామని కిచెన్లోకి వచ్చేసరికంటే పిల్లలు పానీపూరి తినేసి నాకు కట్లెస్ అయితే తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఈ వర్షాలు పడ్డప్పుడు పానీపూరి తినడమే మేలు, తినొద్దు, ఎక్కమట్టుకు మోషన్స్ అలా అవుతాయి. పానీపూరి అస్సలు తినకూడదు. కానీ పిల్లలు ఇక బయటకు వెళ్ళినప్పుడు కొంచెం నేను చెప్పి తింటారు, కానీ వాళ్ళు డాడీతో వెళ్తే మాత్రం అస్సలు వినరనమాట. ఏది చెప్తే అది కొనిచ్చుకొని తింటారు. అందుకనేసి ఇక వాళ్ళ ఇష్టం అనమాట. ఇక అంతే వదిలేసాను. ఇక్కడైతే ఇంకా నా కోసం ఏం కావాలని ఫోన్ చేస్తే నాకైతే కట్లెస్ తినాలనిపించింది, కానీ టేస్ట్ మాత్రం వరస్ట్గా ఉంది. నాకు నచ్చలేదు. కొంచెము స్పైసీగా లేదు, మళ్ళీ సాల్ట్ లేదు, అసలు స్వీట్ లేదనమాట. మా వారి మిస్టేక్ ఏంటంటే అలా స్వీట్ వేయించుకు రాలేదు, నాకు నచ్చలేదు ఆ టేస్ట్ అనేది. ఇలాగో తినేసాను అనమాట. తర్వాత వచ్చేటప్పుడు ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇక ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి అందరు తింటారు అనేసి ఒక 1/2 kg చికెన్ తీసుకొచ్చాడు అనమాట. ఇంకా చికెన్ అయితే నేను నీట్గా అయితే కడిగిస్తున్నాను. చికెన్ నేనైతే వారానికి ఒక 2-3 రోజులు 2-3 సార్లు పెట్టినా కానీ, రోజు పెట్టినా కానీ అంత ఇష్టంగా తింటాను. నాకు అంత ఇష్టం అనమాట చికెను. అలా అని 3-4 పూటలు అయితే తిన్ను, ఒక్క పూట పుష్టిగా తింటాను. ఇంకా 4 పూట, ఇంకా 2 పూటలు అంటే ఇక ముఖం కొట్టేస్తుంది అనమాట. ఇక నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. అట్లా ఒక్క పూటకు మాత్రం ఎంత ఇష్టంగా తింటాను చికెన్ అంటే అంత ఇష్టంగా తింటాను అనమాట. నాకు రోజు పెడితే, కానీ రోజు అయితే తినలేం కదా, అందుకనేసి వారంలో ఒక 2 days అలా తెప్పించుకుంటాం అనమాట. సండే అయితే కంపల్సరీగా ఉంటుంది. నేను తెప్పిమనుకున్నా సరే పిల్లలు ముందే ఫిక్స్ అయిపోతారనమాట. ఇక నేనైతే చికెన్ అయితే మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే రైస్ కూడా కడిగాను అనమాట. కొద్దిసేపు నానితే మంచిగా అవుతుంది అనేసి, ఇంకా పానీపూరి ఇట్లా తిన్నారు కాబట్టి కొంచెం లేట్గా పెడతాను అనేసి, ఇంకా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత మేము టీ తాగినవి, మధ్యాహ్నం తిన్నవి, ఇవన్నీ బాసనలు ఉంటాయి కదా, ఇప్పుడు అవన్నీ ఎక్కడ అన్నీ సెట్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లల లంచ్ బాక్సెస్ కూడా మూతలు పెట్టేసి పక్కన పెట్టేస్తాను. వాటర్ అయితే మొత్తం మర్చిపోయాయి అనమాట. ఇంకా ఎక్కడ తీసి పెట్టేస్తున్నాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలి. యాక్చువల్గా టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట.
ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం అలాగనే అది చాట్ తినుకుంటా ఇంకా టైం సరిపోదు మళ్ళీ అనేసి మళ్ళీ గాలి దుమారం ఎక్కువైపోయింది అనుకోండి కరెంట్ ఉండకపోతే ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం అనేసి అవన్నీ తీసేస్తున్నాను. ఇంకా సింపుల్గానే అనమాట, ఎక్కువ మసాలా అలా అని ఏం పెట్టాను అనమాట. నైట్ పూట వండినప్పుడు ఎక్కువ మట్టుకు నేనైతే మసాలాను చాలా మట్టుకు అవాయిడ్ చేసేస్తాను, ఎక్కువ చెయ్యను అనమాట. ఎక్కువైతే వెయ్యను. ఎప్పుడన్నా కొంచెం స్పైసీగా ఉండాలి, కొంచెం ఫ్లేవర్గా ఉండాలి అన్నప్పుడే నేను బయటకు వెళ్ళినప్పుడు గుర్తుంచుకొని తెస్తాను. అదే మా వారు చెప్పామనుకోండి అస్సలు తీయడనమాట. చేసుకుంది ఏదో కొంచెమైనా సరే మసాలాలు వద్దు, మసాలా వేయకపోయినా టేస్ట్గానే ఉంటుందని చెప్పేసి అలానే వండమంటారు అనమాట. అందుకనేసి ఇవాళ అయితే మసాలా ఏం వేయలేదనమాట. నిన్న ఓన్లీ సింపుల్గా పచ్చి ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం పుదీనా, కరివేపాకు అవే అనమాట. అందులో ఇంకా హోల్ గరం మసాలా అవి ఏం వేయలేదనమాట. బాగుంది, కానీ ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ అయ్యాయి అనిపించింది అనమాట. అంతే. మనం ఎంత టేస్ట్ చేసినా ఏదో ఒక వంక అనేది ఉంటుంది కంపల్సరీగా. చికెన్ దగ్గర మాత్రము ఎలా చేసినా సరే ఇష్టంగా తినేస్తారనమాట. ఇంకా నేను ఫ్రిడ్జ్ నుంచి అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను. పుదీనా, కొంచెము కరివేపాకు, ఒక 3 టమాటాలు, ఉల్లిపాయలు అయితే పొట్టు తీసేస్తున్నాను. ఇక మధ్యలో మనకు ఫోన్లు వస్తూనే ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇక ఈ వీడియో తీసుకుంటే పని అవ్వదనేసి ఫోన్ మాట్లాడుకుంటూ కర్రీ అయితే చేసేసాను అనమాట. చికెన్ ఉంది కదా, ఇక తొందరగా ఆకలేసాను అనమాట అందరికీ. అందుకనేసి కర్రీ మొత్తం మీకు అయితే చూపించలేదు, మొత్తం డ్రాప్ అయిపోయింది. నేను మొత్తం మంచి చూపిద్దాం అనుకున్నా, కానీ మొత్తం డ్రాప్ అయిపోయింది అనమాట. ఇక పర్లే అనేసి ఇక స్కిప్ చేసేసాను అనమాట. కర్రీ కూడా అయిపోయింది, మేము తినడం కూడా అయిపోయింది. ఇంకా కడగడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఎర్లీగా తినేసాం అనమాట తొందరగా. ఇంకెందుకంటే మేము పిల్లలు మా వారు కొంచెం లేట్గా వస్తే మేము ముందు తినేస్తాము, కడిగేసి పెట్టేసుకుంటాను. మా వారి కోసమా తీసి పక్కన పెట్టేసి ఉంచేస్తాను అంతే. ఆ ఉన్నాయి ఉంటే మార్నింగ్ కడుక్కుంటాం అంతే. ఎందుకంటే తను వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు మేము ఆగలేము. తినేసి అన్నీ నీట్గా చేసి పెట్టేసుకుంటాం అనమాట. ఇక మాకు అలాగని అలవాటు. ఇక తను కూడా మాతో పాటు తినేసి అన్ని నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ అయితే శనివారము అనేసి కిచెన్ కూడా అంతా నీట్గా కడిగేసుకోవాలనేసి ఫస్ట్ అయితే బాసన్లో నీట్గా కడిగేసాను. తర్వాత చూసారు కదా, సింక్ కూడా నీట్గా కడిగేసి, స్టవ్ కూడా నీట్గా కడిగేసి మొత్తం క్లాత్తో తూర్చేసి పెట్టేసుకున్నాను. ఇలా చూస్తే అబ్బా మార్నింగ్ ఇంకా తొందరగా పని అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ మనకి ఇంకేం పని ఉండదు, లేవగానే కొంచెం తూర్చేసేసుకొని చక్క పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. అంతే. చూసారు కదా, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప అయితే చదువుకుంటుంది అనమాట. ఇప్పుడు 10th వచ్చింది కదా, కొంచెం టెన్షన్ కూడా పెరిగింది అనమాట అమ్మ వరకు. అందుకనేసి చదువుకుంటుంది. సరే అంటే ఇంతేనండి వీడియో. మీకు డెఫినెట్గా నచ్చితే లైక్